కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి వివరించి ఓట్లు అడగాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి డీకే అరుణ బీజేపీ కార్యకర్తలకు సూచించారు. నారాయణపేట జిల్లా మాకనూరు మండల కేంద్రంలో బీజేపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీకే అరుణ హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలందరూ ప్రధాని మోదీ వెంటే ఉన్నారని అన్నారు. మరోసారి దేశ ప్రధానిగా మోదీని వెనుకునేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అత్యధిక పార్లమెంట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. సైనికుల్లాగా పనిచేయాలి. నరేంద్ర మోదీ గారి యొక్క సైన్యంగా మనం పనిచేయాలి ఈరోజు. ఎందుకంటే ఎలక్షన్లు వచ్చే నెల అంటే ఇది 30 రేపు 31 పోతే మన కరెక్ట్ గా నెలన్నర ఉంది ఎలక్షన్. సో ఈ నెలన్నర రోజుల్లో ఈ ఎలక్షన్ ని మనం చాలా పెద్ద ఎత్తున ప్రతి కార్యకర్త ఈ దేశం కోసం, మనందరి యొక్క భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన పిల్లల పిల్లల భవిష్యత్తు కోసం, ఈ భారతదేశం యొక్క భవిష్యత్తు కోసం, మన హిందూ ధర్మం కోసం, మన యొక్క దేశంలో మన సాంప్రదాయాన్ని, మన భారతదేశ చరిత్రని కాపాడుకోవడానికి ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఈనాడు మళ్ళీ మరి దేశానికి అవసరం ఉన్నది. నరేంద్ర మోదీ గారు మళ్ళీ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎక్కడికి పోయినా, ఎక్కడ పోయినా, ఏ ఇంటికి పోయినా, ఏ ఊరికి పోయినా, ఎవరిని కదిలించినా, ఎవరిని పలకరించినా, మొన్న వేసేసిన ఓట్లు, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి. రేపు వచ్చే పార్లమెంట్ ఓటు మట్టుకు నరేంద్ర మోదీకి. మొన్న ఓట్లప్పుడే చెప్పింది ఆ మాట, చెప్పిందా లేదా?